మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం చేప ప్రసాదం అనేది వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి డాక్టర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన ఒక జర్నలిస్ట్ కూడా. సో వీటి గురించి అసలు ఏమనుకుంటున్నారు ఏంటనేది ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఒక డాక్టర్గా అండ్ అలాగే జర్నలిస్ట్గా దీని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే చేప ప్రసాదం అనేది ఎక్కువగా ప్రజల్లో వెళ్తుందని చెప్పాలి. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి 2 రోజులు ఇస్తున్నప్పటికీ కూడా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకోవడానికి వస్తున్నారు. నిజంగానే అది స్వీకరిస్తే ఎలాంటి ఇష్యూస్ అన్నీ పోతాయి అంటారా? నమ్మొచ్చు అంటారా అసలు? రైట్. ఒక ఇష్యూని మనం నమ్మాలి అని అనుకుంటే దాంట్లో ఉన్న శాస్త్రీయమైన విషయాన్ని, కోణాన్ని మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నాకు ఇది నచ్చింది, నాకు ఇది నచ్చలేదు అంటే అది మన ఇష్టాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సైన్స్ అనేది ఇష్టాల మీద డిపెండ్ అయి ఉండదు. సైన్స్ అనేది 1,00,000 మంది, 2,00,000 మంది, 1,00,00,000 మందికి ఏది మంచిదో సైన్స్ అదే చెప్తుంది. ఇప్పుడు ఈ ఫిష్ ప్రసాదం అనే, ఇంతకుముందు ఫిష్ మెడిసిన్ అని కూడా అంటే కోర్టు నుంచి ప్రసాదం అని అనమన్నారు, వాళ్ళు ఒప్పుకొని ప్రసాదం అని అంటున్నారు. దీంట్లో పలు దఫాలుగా చర్చోపచర్చలు జరిగాయి. ఓ మెడికల్ సూపర్ స్పెషలిస్ట్గా, ఎలర్జిస్ట్, ఇమ్యునాలజిస్ట్గా, ఎలర్జీ, ఆస్తమావి లక్షల పేషెంట్లు మనం చూసిన తర్వాత దీనికి సంబంధించినంత వరకు ఎన్నో అధ్యాయాలు, ఎన్నో ఆర్టికల్స్ కూడా చూడటం జరిగింది. 2 విషయాలు మనం గమనించాలి. వీరు వాడే చేప ఏదైతే ఉందో అది ఏ రకం, వాళ్ళు ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే ఒక ముర్రేల్ వెరైటీ అని అంటున్నారు. దాన్ని చెన్నా స్ట్రాటా అని అంటారు. ఆ చెన్నా స్ట్రాటా అనేది దాని జూలాజికల్ నేమ్ అనమాట. ఆ చేప వాడేది 2016లో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కారు ఈ చేపని తన రాష్ట్రీయ చేపగా పేర్కొన్నది. 2016 నుంచి, అంతకంటే ముందర నుంచి తండోపతండాలుగా లక్షల మంది వచ్చి మందులు తీసుకుంటున్నారు. దీనివల్ల లాభం ఏముంది అంటే వాళ్ళు ఇచ్చిన మందులో ఉన్న లాభం ఉండాలి, లేదనంటే చేప పిల్లలో ఉన్న లాభం ఉండాలి. ఇప్పుడు అద్భుతమైన శక్తులు, మనిషి ఇలా చేయి ఇలా పెట్టంగానే పనులు అయిపోతాయని సైన్స్ అంతా ఒప్పుకోదు. కానీ ఇచ్చే చేపలో ఉండాలి, లేకపోతే చేప నోట్లో పెట్టే మందులో ఉండాలి. సో దీంట్లో చేప నోట్లో పెట్టే మందు ఏదైతే ఉందో దీని మీద కొంతమంది స్టడీ చేయడం జరిగింది. దాంట్లో ఇందులో ఆయుర్వేద మూలికలతో పాటు పాలపొడి, పసుపు, ఇంగువ, బెల్లం కూడా ఇవి కలపడం జరుగుతుంది. దీని వల్ల నిజంగానే యూజ్ ఉంటుందంటారా అనేది చాలా మంది ప్రజల్లో ఒక అనుమానం అనేది ఉంది. ఎస్ మేడం. అంటే దీంట్లో ఈ చేప మందు ఏదైతే ప్రసాదం మనం ఏదైతే వాళ్ళు చేప నోట్లో ఇట్లా ప్యాక్ చేసి పెడతారో ఈ రెండింటిని మనం టెస్ట్ చేయాలి. అంటే ఈ చేప ఎందుకు వాడుతున్నారు, ఇంకో చేప ఎందుకు వాడట్లేదు, ముర్రేలు అనే వెరైటీ ఎందుకు వాడుతున్నారు, దీని మీద ఆ మందు, ఆ ప్రసాదం ఏదైతే వీళ్ళు వేస్తున్నారో దాని మీద అధ్యయనం జరిగింది. సైంటిఫిక్ స్టడీ జరిగి ఏమన్నారంటే దీంట్లో స్టిరాయిడ్ కలుపుతున్నారు అనే ఒక వాదన కూడా మనం విన్నాం. అయితే రెండో విషయం నేనేమంటున్నా అంటే దాంట్లో స్టిరాయిడ్తో పాటు పాలు, పసుపు ఇట్లా ఇంకా చాలా రకాలైన మూలికలు కలుపుతున్నారు అంటున్నారు. దీని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. ఎందుకనంటే స్టిరాయిడ్ కలుపుతున్నారనే మాట మనం అనుకుందాం, స్టిరాయిడ్ కలిపారే అని అనుకుందాం. స్టిరాయిడ్ కలిపిన తర్వాత వాళ్ళు ఎంత స్టిరాయిడ్ వేస్తున్నారు, ఎంత వాల్యూమ్ పడుతోంది, అంత వాల్యూమ్ స్టిరాయిడ్ వేయంగానే నిజంగా ఉపశమనం కలుగుతోందా? అంటే లక్షల్లో వస్తున్నారు కదా, లక్షల్లో మంచి పేరు వస్తుంది కదా. మళ్ళీ ఆ మంచి పేరు రావడానికి కారణం ఏంటి? ఆ మందా, చేప? ఆ మందులో స్టిరాయిడ్ అని అన్నారు. మరి స్టిరాయిడ్ మేము అలోపతిలో కూడా వాడతాం కదా. ఇప్పుడు అంటరాని పదార్థం అయితే కాదు, ఈ భూప్రపంచం నుంచి లేదు, 3 నుంచి పడ్డది, ఇది సెలెస్టియల్ అని కాదు. 1929లో దాని స్టిరాయిడ్ని కనుక్కున్నారు మాయో క్లినిక్ వారు. అది మేము వాడుతూనే ఉంటాం. మరి మేము వాడుతున్న స్టిరాయిడ్, వారు వాడుతున్నది ఒకటే అయితే ఒక్క డోస్కి సంవత్సరం వరకు రోగం రాకుండా ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే సార్, ఒక్కసారి ఇప్పుడు చేప ప్రసాదం ఏదైతే ఉందో అది నోట్లో వేశాక ఆ మందు ఏదైతే వాళ్ళు తయారు చేస్తున్నారో దాన్ని ఒక ప్యాకెట్లో ఇస్తున్నారు. 15 డేస్కి ఒకసారి పొద్దున్న, సాయంత్రం తినమని చెప్తున్నారు. మరి దీని గురించి ఏమంటారు? అంటే ఎన్ని రోజుల వరకు? అది సంవత్సరం పొడుగునా? కాదు కదా, షార్ట్ డ్యూరేషన్లో ఇస్తున్నారు. నేను దానికే వస్తున్నా. నేను ఒక పల్మనాలజిస్ట్ని, నేను ఒక ఇమ్యునాలజిస్ట్ని. నేను ఇన్హేలర్లు రాస్తాను ఆస్తమా రోగికి, దాంట్లో కూడా స్టిరాయిడ్ ఉంటుంది. మరి అట్లా నేను రాసినప్పుడు ఆ స్టిరాయిడ్ని వీళ్ళు కూడా వాడుతున్నప్పుడు నా పేషెంట్కి 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం నేను వాడమన్నప్పుడు కొన్నిసార్లు తగ్గుతుంది, తగ్గట్లేదు, మళ్ళీ వస్తుంది ఎలర్జీ ట్రిగర్ కాగానే. మరి ఇతనేమో ఒక్కసారి డోస్ ఇచ్చి తగ్గిపోయింది అంటున్నాడు. అంటే నేను వాడే స్టిరాయిడ్ వేరే, అతను వాడే స్టిరాయిడ్ వేరేనా? అలాంటిది ఏమన్నా ఉంటే నాకు ఎవరు చెప్పాలి?
హయ్యెస్ట్ ఎపెక్స్ బాడీ, భారతదేశంలో ఉన్న ఎపెక్స్ బాడీ చెప్పాలి. ఎవరది? కేంద్ర ఆరోగ్య శాఖ, ICMR వాళ్ళు అధ్యయనం చేయాలి. ఎవడాపాడు వాళ్ళని ఇక్కడ రావడానికి? 5 లక్షల మంది ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి ఈ రోగం ఉన్న వాళ్ళు మందు తీసుకొని పోతుంటే, ప్రసాదం తీసుకొని పోతుంటే, మీరు చేసిన స్టడీస్ ఎన్ని? మిమ్మల్ని మనం ఏం నమ్మమంటారు? వద్దు అని కావాలని నేను చెప్పాలంటే నేను సైన్స్ ఆధారంగా మాట్లాడాలి. సైన్స్ ఆధారంగా మాట్లాడాలంటే నువ్వు రుజువు చేయాలి. రుజువు చేయాలంటే నీకు వ్యవస్థ ఉంది, మనుషులు ఉన్నారు. 1000 మందితో స్టడీ చేయొచ్చు కదా. జరిగిందా భారతదేశంలో? జరగలే. చెప్పాలి కదండి ప్రజలకి. మందు తీసుకున్న వాళ్ళు, ప్రసాదం తీసుకున్న వాడు అడగకపోవచ్చు. వైద్యుడు లాగా, జర్నలిస్ట్ లాగా నేను అడుగుతున్నా, నాకు సత్యం చెప్పండి అని అడుగుతున్నా నేను. నిన్న మేము వెళ్ళడం జరిగింది సార్ అక్కడికి. అయితే కొన్ని లక్షల మందే వచ్చారు అక్కడికి, జమ్మూ కాశ్మీర్ నుంచి కానివ్వండి, ఢిల్లీ నుంచి కూడా. అయితే కొంతమంది ఒక కపుల్ని మేము అడగడం జరిగింది. వాళ్ళు 10 years నుంచి వేయించుకుంటున్నారంట. వాళ్ళకి నిజంగానే ఆస్తం మీద అంతా కూడా తగ్గింది అని చెప్తున్నారు. మరి వాళ్ళ మాటల గురించి మీరేమంటారు? నేను ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. దీంట్లో 2 ఉన్నాయండి. ఒకటి మనం చెప్పిన ప్రసాదం, ఏది మనం పసుపు, దాంట్లో స్టిరాయిడ్ అని అన్నారు ఇవన్నీ. రెండోది వీళ్ళు వాడే కొర్ర మీను, అంటే కొర్ర రకాలైన ఫిష్, దాని మీద అవాక్కయ్యే వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం బాధ్యతగా ఒక జర్నలిస్ట్గా, ఒక వైద్యుడిగా నాకుంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో 1200 స్టడీస్ కేవలం ఈ చేప పిల్ల మీదనే జరిగాయి. ఏమని? ఎలర్జిక్ రైనైటిస్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, ఆస్టియోపోరోసిస్, ఇట్లాంటి ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి రోగాలకి ఈ చేపలో ఉన్న ఔషధం అద్భుతంగా పనిచేస్తుందని ప్రచురణ అయిన స్టడీస్ కనపడుతున్నాయి. 1200. 2022 డిసెంబర్ 5వ తారీఖు నాడు మలేషియాలో 5 పెద్ద సైంటిస్టులు ఈ 1200 ఆర్టికల్ కలిపి ఒక పెద్ద అధ్యయనం చేసి దీన్ని నిగ్గు తేర్చాలి మనము. ఈ చేప పిల్లలో నిజంగా అట్లాంటి ప్రోటీన్ ఉందా అంటే, ఈ ప్రోటీన్ చేప పిల్లలో ఉండడం వల్ల, ఈ ఔషధాలు దాంట్లో పెట్టడం వల్ల నిజంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ తగ్గుతుందా అని నేను నమ్మాలా, నమ్మద్దా? నేను అదే అడుగుతున్నాను. చేప పిల్లలో అట్లాంటి గుణాలు ఉన్నాయి అని అధ్యయనంలో తేలిన తర్వాత నాకు తెలియాల్సింది ఒక పర్సన్ ఆఫ్ సైన్స్గా ఎంతవరకు సత్యము. సత్యం నాకు ఒక పక్కన తెలిసిపోయింది, 50% సత్యం తెలిసిపోయింది. ఏమిటి? వారు వాడే చేపలో ఈ గుణాలు ఉన్నాయి, ఆ ప్రోటీన్స్ ఉన్నాయి. నాకు తెలియాల్సింది ఏమిటి? ఆ చేపలో ఉన్నాయి కరెక్టే, వారు పెట్టే ఔషధంలో ఉన్నాయా? ఒకవేళ కనుక అది కూడా 50% కన్ఫర్మ్ అయితే నేను నమ్మాలా, నమ్మద్దా? నేను దాన్ని సపోర్ట్ చేయను, అపోజ్ చేయను. ఏది సత్యమో, ఏది సైన్సో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు సైంటిఫిక్ స్టడీకి ఉంటుంది, డాక్టర్స్కి ఉంటుంది, మీడియాకు ఉంటుంది. నేను సత్యం ఏది అని అడుగుతున్నాను. సరే, ఇప్పుడు వరకు కూడా మనం ప్రసాదం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆ లోపల ఏదైతే ఔషధాలు పెడతారో వాటి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇంకా ఫిష్ విషయానికి వస్తే దాంట్లో కూడా వాడేది చేప నీరే అని చెప్తున్నారు. అంటే చేప నీరు ఏ విధంగా ఉంటుంది అనేది మన అందరికీ కూడా తెలిసిందే. మరి అంటే ఇప్పుడున్న కలుషితమైన ఆహారంలో ఈ చేప నీరు తీసుకోవడం ఎంతవరకు మంచిది అంటారు? అలాగే ఆ చేప కూడా 2 అంగుళాలు ఉంటుంది సార్. అది డైరెక్ట్ గా బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక అవగాహనకి రావాల్సిన ప్రశ్న. జనరల్గా మేము తరచుగా పల్మనాలజిస్ట్గా, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్గా మేము ఏం చూస్తామంటే, తెలియకుండా చిన్నపిల్లలు చేప పిల్లనో, లేకపోతే బిస్కెట్ ముక్కనో, లేదంటే ఒక పల్లి విత్తనాలు ఏదో తినడం, బఠానీ. మార్నింగ్ చూసాం సార్, బిస్కెట్ తిని ఒక చిన్న బాబు చనిపోయాడు అనేది కూడా వచ్చింది వార్తల్లో. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ఎలా జరుగుతున్నాయి అంటే, మీరు మొత్తం బంతిన బ్రదర్స్కి వదిలిపెట్టి నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను, మొత్తం అరేంజ్ చేస్తాను అనుకోవడం ఇది బాధ్యత కాదు. బాధ్యత ఏమిటి? వాడు నోట్లో వేస్తున్నారు, వారు నోట్లో సరిగ్గా వేయలేదని నేను అనట్లే, వేసి ఉండొచ్చు కాక, కానీ కొంతమందిలో కొన్ని సందర్భాల్లో అది పొట్టలో పోవాల్సింది ఊపిరితిత్తులో పోతుంది. పోదా? 100 కేసులు ఉన్నాయి అట్లా, మాకు 100 కేసులు. మరి అలాంటి సందర్భాల్లో ఎమర్జెన్సీగా మేము షిఫ్ట్ చేసుకొని బ్రాంకోస్కోపీ చేసి గొట్టం పెట్టి తీయాలి బయటికి. మేము అది 5-10 నిమిషాల్లో చేయకపోతే ప్రాణాపాయ స్థితి వస్తుంది. బహుశా అదే జరిగి ఉండొచ్చు. నేను అందుకనే ఏమంటున్నాను, ప్రజలకి కావలసింది, ప్రజలకి ఉపయోగపడేది సత్యమేంటో మనం చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ కనుక దీంట్లో సత్యం ఉంది అని అనుకుంటే ICMR ఢిల్లీలో ఎందుకు కూర్చోవాలి సార్? 1000 మంది వచ్చి దగ్గర కూర్చోవచ్చు కదా. నాలాంటి వాడిని పిలిస్తే నువ్వు మంది ఇవ్వవా, నేను నోట్లో వేస్తాను, ఎట్లా లోపల పంపించాలో ఇంకా ఉపాయాలు చెప్తాను నేను. నువ్వు ఒక బూచిలాగా చూపించి అమ్మమ్మ ఇది డేంజర్, ఇది అలాంటి మాకొద్దు. సత్యం చెప్పండి, సైంటిఫిక్ స్టడీ చూపియండి. నేను ఒక మాట చెప్తున్నాను. మలేషియాలో డిసెంబర్ 5వ తారీఖు నాడు 2022లో అధ్యయనం చేసి వాళ్ళు వాడే చేప కరెక్ట్ అయిన ప్రోటీన్ ఉంది, దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పారు. వాళ్ళకి చేప మంది కూడా తెలియదు కావచ్చు, కానీ వాళ్ళు ఒక స్టడీ చేశారు. నేనేమంటున్నా అంటే మనం ఆ అధ్యయనం చెయ్యాలి.
ఒకవేళ 1929 నాడు 1929 సంవత్సరంలో మాయో క్లినిక్లో స్టిరాయిడ్ కనుక్కున్నారండి. స్టిరాయిడ్ అప్పుడు మనకి తెలిసింది, ఓ ఇది స్టిరాయిడ్ అంటారు అని. చేప పిల్ల వేయడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? 1929. అంటే ఏది మొదలొచ్చింది? చేప పిల్ల మందు మొదలొచ్చిందా, స్టిరాయిడ్ మొదలొచ్చిందా? మనం ఏం మాట్లాడుతున్నాం? లాజిక్ ఆలోచించాలి కదా. వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు బత్తిని బ్రదర్స్, 4వ తరం 5వ తరం అని ఒక పక్కన మనం మాట్లాడుతూ, ఇంకో పక్కన 1929లోనే నీకు స్టిరాయిడ్ అనేది వచ్చిందయా అని నేను మాట్లాడితే నేను చాలా తెలివైన వాడినా? ప్రజలకు సత్యం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. సో నేను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఇట్లాంటి వ్యవస్థల్లో సీరియస్నెస్ తీసుకోవాలి. ఏమిటి సీరియస్నెస్? ఓ పేపర్ ప్రింటెడ్ పట్టుకొని ప్రెస్ మీట్లో మంచిదండి చెడ్డదండి కాదు, స్టడీ చేయండి, ముందరికి రండి. నేను ఇంకొక మాట చెప్తాను, ఒక వైద్యుడు లాగా. ఇది కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. నేను ఒక మందు వేశాను అంటే దాని ఉపసంహరణ కూడా నాకు తెలిసి ఉండాలి. అంటే ఒక అస్త్రం వేస్తే ఉపసంహరణ కూడా చేయాలి. అంటే ఒక డ్రగ్ వేస్తే దాని కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయి మేనేజ్ చేసే స్టేజ్లో నేను ఉండాలి. బత్తిని బ్రదర్స్కి అది లేకపోవచ్చు. వారికి మెడికల్ కాలేజ్లో చదవలేదు, వాడికి దీనివల్ల మంచి జరుగుతుందన్నారు. ఇంతకుముందు మనం ఏమన్నాం? చేప పిల్ల వేయంగానే ప్రాణం పోయింది అన్నాం. అది సైడ్ ఎఫెక్టే కదా, అడ్వర్స్ ఎఫెక్టే కదా, అది మనం కాపాడుకునే వాళ్ళం కదా. ఎన్ని రోజులు దాన్ని చూసి కామెంట్ చేసి బూచి చూపించినట్టు చేసి మనం ఎంతసేపు దూరమే ఉంటున్నాం కానీ ప్రజలకి దగ్గరెక్కడయ్యాం? అలోపతిలో వీ హ్యావ్ టు టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. నువ్వు చేస్తున్నావు కరెక్టే, నువ్వు చెయ్యి, నాకు డేటా ఇయ్యి. నేను ఇయ్యనంటావా? ఆ శాంపుల్ నేను చేసుకుంటాను. ఈరోజు ఒక చుక్క నీరు మరి నాకు ఇస్తే ఆ నీటిలో ఏముందని మీరు చెప్పకపోయినా A to Z నేను చెప్పగలనండి. ఇంక్లూడింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వాటర్ ఐ కెన్ టెల్. మరి అంత పరికరాలు ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది మన దగ్గర, మనం ఎందుకు దూరంగా ఉంటున్నాం? ఎంతసేపు అది మంచిది కాదండి, అది చెడ్డదైతే చెప్పండి, చెడ్డదని ఖచ్చితంగా మనం బయటకు చెప్దాం క్లియర్గా. సో యాజ్ అ పర్సన్ ఆఫ్ సైన్స్ ఏది ప్రూవ్ అయిందో అది నమ్ముతాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా దీన్ని ఎక్కువగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆరోగ్యానికి మంచిదే అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి దాని గురించి ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, నేను ఒక రాజకీయ నాయకుడిని అయితే బ్రహ్మాండంగా చేశారండి, ఇలాగే చేయాలని అని అంట. నేను రాజకీయ నాయకుడిని కాదు, ఒక వైద్యుడిని, ఒక జర్నలిస్ట్ని. వారు ఎందుకు అలా చేశారు, వారికి ఏ ఒత్తిడి ఉంది, వాళ్ళు అలా మాట్లాడారు, నేను దాని మీద కామెంట్ చేయను. కాకపోతే ఒక విన్నతి నేను పెట్టాలనుకుంటున్నా స్టేట్ గవర్నమెంట్. ప్రపంచంలో ఎక్కడ లేని చికిత్సా విధానం ఇక్కడ ఉంది కదా ఓ రేవంత్ రెడ్డి గారు. అది వాళ్ళు ఎన్నో తరాల నుంచి చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. దీని మీద ప్రపంచ స్థాయి అధ్యాయాన్ని మీరు డిక్లేర్ చేయండి, ఓ 100 కోట్లు రిలీజ్ చేయండి, మొత్తం టీంని కూర్చోమనండి. నెక్స్ట్ టైం మృగశిర కార్తికల కల్లా తెలంగాణ గవర్నమెంట్ షుడ్ డిక్లేర్ సత్యమేది అసత్యమేది, దీని మీద స్టడీ అంటే చెప్పమనండి. అలోపతి వాళ్ళని నన్ను రమ్మనండి, నాలాంటి వాళ్ళు వస్తారు. మేము ఎంతసేపు ఆయుర్వేదం తప్పు, హోమియోపతి తప్పు, మేమే ఒప్పు అట్లా అనొద్దు. అన్నీ సైన్సే, ఆ రోజులు పోయినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్, రికార్డ్స్లో ఉన్నాయి. మాకు అరేంజ్మెంట్ చేయండి. మీరు ఎంతసేపు ప్రజలకి క్యూ లైన్లు కట్టామా, వాటర్ బాటిల్ ఇచ్చామా, అది చేశారు కరెక్టే అయ్యా. స్టడీ చేయమంటున్నా నేను. ఒక్కసారి గనక మీరు స్టడీ చేసి రేవంత్ రెడ్డి గారు గనక ఈ పూనుకొని చేస్తే మీది పాజిటివ్ వచ్చిందని తెలిస్తే తెలంగాణ చిత్రపటం ఎక్కడుంటుందండి ప్రపంచంలో? నిజంగా వాళ్ళు చేసిన స్టడీలో ఎస్ ఇది పాజిటివ్ ఉంది అంటే తలకిందులు చేసినట్టే కదా చికిత్సా విధానాన్ని ప్రపంచంలో. ఆ తెలంగాణ విల్ గెట్ అ గ్లోబల్ ఇమేజ్. ఎందుకు దాని మీద ఆలోచించట్లేదు? సో సైంటిఫిక్ పీపుల్ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్నారో సలహా ఇవ్వాలి. సార్ కామెంట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం స్వస్తి చెప్పాలంటే ఇది పొలిటికల్ కామెంట్ కాదు. ఎస్ దీని మీద నేను అధ్యయనం చేయడానికి ఒప్పుకుంటున్నాను. హెల్త్ మినిస్ట్రీ నుంచి దీనికి ఒక 100 కోట్లు నేను పెడుతున్నాను. ఒక టీంని ఫార్మ్ చేయండి, దీని మీద అధ్యయనం చేయండి, ఐసీఎంఆర్ని కమిటీలో మెంబర్లు చేయండి, దీని మీద ఎవరెవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి దీంట్లో కమిటీలో పెట్టండి. సత్యమేంటో నిగ్గేంటో నిఖార్సుగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది చేసుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. విన్నారు కదండి చేప ప్రసాదం గురించి. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ వేణుతో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.